పేసర్ల అద్భుత బౌలింగ్, కెప్టెన్ మాక్రమ్ ఊచకోత బ్యాటింగ్తో ఈజీగా వెస్టిండీస్పై సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 గ్రూప్ 1లో భాగంగా గురువారం జరిగిన 47వ మ్యాచ్లో బ్యాటింగ్ బౌలింగ్లో దుమ్ము లేపిన సఫారీలు కరేబియన్లను చిత్తుగా ఓడించారు. బహుశా టీమిండియా కోసమేనేమో అన్నట్టుగా అద్భుతంగా ఆడారు సఫారీలు. బ్యాటింగ్ పిచ్చే అయినప్పటికీ పేసర్లు కలిసికట్టుగా సత్తా చట్టి మొత్తం వెస్టిండీస్ను ఒకానొక దశలో తక్కువ స్కోర్కే కట్టడి చేశారు. ఆ తర్వాత వెస్టిండీస్ బ్యాటర్లు పుంజుకొని మంచి స్కోర్ చేసినప్పటికీ సౌత్ ఆఫ్రికా బ్యాటర్ల విధ్వంసం ముందు అది ఏమాత్రం సరిపోలేదు. దీంతో ఈ ప్రపంచ కప్లో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోయిన ఏకైక జట్టుగా సౌత్ ఆఫ్రికా నిలిచింది. అలాగే ఈ గెలుపుతో సౌత్ ఆఫ్రికా దాదాపుగా సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలవడంతో టీమిండియాకు కూడా మేలు జరిగింది. ఇక నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా మిగతా 2 మ్యాచ్ల్లో భారత జట్టు గెలిస్తే చాలు సెమీస్ చేరుతుంది. అలాగే ఈ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మ్యాచ్లో మొత్తం 13 రికార్డులు కూడా నమోదయ్యాయి. ఆ రికార్డుల గురించి ఇప్పుడు ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఒకటి రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో వెస్టిండీస్ 8వ వికెట్కు హోల్డర్ షెఫర్డ్ కలిసి 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో 8వ వికెట్కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. దీంతో హోల్డర్ షెఫర్డ్ చరిత్ర సృష్టించారు. రెండో రికార్డు ఏంటంటే ఈ టీ20 ప్రపంచ కప్ 2026లో వెస్టిండీస్ ఇప్పటి వరకు 68 సిక్స్లు బాదింది. దీంతో ఒక టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో అత్యధిక సిక్స్లు బాదిన జట్టుగా వెస్టిండీస్ చరిత్ర సృష్టించింది. మూడో రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు 83 పరుగులకి 7 వికెట్లు కోల్పోయినప్పటికీ మొత్తంగా 176 పరుగులు చేసింది. దీంతో టీ20 క్రికెట్లో 100 పరుగులలోపై 7 వికెట్లు కోల్పోయినప్పటికీ రెండో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా విండీస్ నిలిచింది. నాలుగో రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో వెస్టిండీస్ 8వ వికెట్కు షెఫర్డ్ హోల్డర్ కలిసి 89 పరుగులు జోడించారు. కాగా టీ20 ఫార్మాట్లో 8వ వికెట్కి ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. ఐదో రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా పేసర్లు 16 ఓవర్లు బౌలింగ్ చేశారు. దీంతో టీ20 ప్రపంచ కప్లో ఓ మ్యాచ్లో అత్యధిక ఓవర్లు పేసర్లు వేసిన జట్టుగా సౌత్ ఆఫ్రికా నిలిచింది. ఆరో రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో వెస్టిండీస్ బ్యాటర్ రొమారియో షెఫర్డ్ 9వ స్థానంలో వచ్చి హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో 9వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చి హాఫ్ సెంచరీ చేసిన మొట్టమొదటి బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా టీ20 ఫార్మాట్లో చూస్తే 4వ బ్యాటర్గా ఉన్నాడు. ఫుల్ మెంబర్ జట్ల పరంగా చూస్తే బంగ్లాదేశ్ ఆటగాడు తంజిమ్ సకీబ్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఏడో రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో వెస్టిండీస్ పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయినప్పటికీ 52 పరుగులు చేసింది. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయినప్పటికీ 50+ స్కోర్ చేసిన 5వ జట్టుగా వెస్టిండీస్ నిలిచింది. ఎనిమిదో రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో తీసిన వికెట్ల ద్వారా టీ20 ప్రపంచ కప్ చరిత్రలో కగిసో రబడా 32 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో సౌత్ ఆఫ్రికా తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచాడు. తొమ్మిదో రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో పవర్ ప్లేలోనే సౌత్ ఆఫ్రికా 69 పరుగులు చేసింది. కాగా టీ20 ప్రపంచ కప్ చరిత్రలో పవర్ ప్లేలో సౌత్ ఆఫ్రికాకి ఇది మూడో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. పదో రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో వెస్టిండీస్పై సౌత్ ఆఫ్రికా 9 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో టీ20 ప్రపంచ కప్ చరిత్రలో 150+ టార్గెట్ ఛేదనలో ఇది 4వ అతిపెద్ద విజయం కావడం గమనార్హం. 11వ రికార్డు ఏంటంటే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో కెప్టెన్గా మాక్రమ్కి ఇది 14వ విజయం. దీంతో ఈ వరల్డ్ కప్ చరిత్రలో కెప్టెన్గా రెండో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా మాక్రమ్ నిలిచాడు. 12వ రికార్డు ఏంటంటే ఈ ప్రపంచ కప్లో సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఎడెన్ మాక్రమ్ ఇప్పటి వరకు 264 పరుగులు చేశాడు. దీంతో ఒక టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో రెండో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్గా మాక్రమ్ నిలిచాడు. దీంతో 2024లో 257 పరుగులు చేసిన రోహిత్ శర్మను అధిగమించాడు. చివరిగా 13వ రికార్డు ఏంటంటే ఒక టీ20 ప్రపంచ కప్ ఎడిషన్లో సౌత్ ఆఫ్రికా తరఫున అత్యధికంగా 264 పరుగులు చేసిన బ్యాటర్గా మాక్రమ్ చరిత్ర సృష్టించాడు. ఇక అసలు మ్యాచ్ ఎలా జరిగిందనే విషయానికి వస్తే అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దానికి తగ్గట్టుగానే సౌత్ ఆఫ్రికాకు పేసర్లు కగిసో రబడా, లుంగి ఎంగిడి అదిరిపోయి ఆరంభాన్నిచ్చారు. పవర్ ప్లేలోనే 4 కీలక వికెట్లు పడగొట్టారు. కాకపోతే ఓపెనర్ల దూకుడుతో 2 ఓవర్లోనే వెస్టిండీస్కు 29 పరుగులు వచ్చాయి. కానీ 3వ ఓవర్లో 2 వికెట్లు తీసి కరేబియన్లను దెబ్బతీశాడు రబాడా. 6 బంతుల్లోనే 16 పరుగులు చేసిన కెప్టెన్ షాయి హోప్తో పాటు గత మ్యాచ్ హీరో వన్డౌన్ బ్యాటర్ షిమ్రాన్ ఇట్మైర్లో 2 పరుగులకి పెవిలించాడు. ఆ తర్వాతి ఓవర్లో లుంగి ఎంగిడి కూడా 2 వికెట్లు పడగొట్టాడు. 11 బంతుల్లో 21 పరుగులు చేసిన బ్రాండన్ కింగ్తో పాటు రోస్టన్ చేజ్ను 2 పరుగులకి అవుట్ చేశాడు. దీంతో 43 పరుగులకి 4 వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ కష్టపడింది. 12 పరుగులు చేసిన రూథర్ఫర్డ్ను పవర్ ప్లే తర్వాతి ఓవర్లో కార్బిన్ బాష్ పెవిలించాడు. 9వ ఓవర్లో మరోసారి చెలరైన ఎంగిడి 9 పరుగులు చేసిన పావెల్ను అవుట్ చేశాడు. 11వ ఓవర్లో మరోసారి చెలరైన పేసర్ కార్బిన్ బాష్ 11 పరుగులు చేసిన ఫోర్డ్ను పెవిలించాడు. సౌత్ ఆఫ్రికా పేసర్ల దెబ్బకు 10.2 ఓవర్లలోనే 83 పరుగులకే 7
వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ పీకల ఉత్కష్టలో పడింది. దీంతో ఆ జట్టు కనీసం 100 పరుగులు కూడా చేయదనిపించింది. ఈ సమయంలో సౌత్ ఆఫ్రికా అభిమానుల కంటే భారత అభిమానులు ఎక్కువ సంబరపడ్డారు. ఎందుకంటే ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలిస్తే భారత్ సెమీస్ చేరడం ఈజీ అవుతుందనే సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత 7వ నెంబర్ బ్యాటర్ జేసన్ హోల్డర్, 9వ నెంబర్ బ్యాటర్ రొమారియో షెఫర్డ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి వెస్టిండీస్ను ఆదుకున్నారు. ఆరంభంలో కాస్త నిదానంగా ఆడిన వీరిద్దరూ క్రీజులో కుదురుకున్నాక రెచ్చిపోయారు. 4లు 6లతో సౌత్ ఆఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీనికి తోడు సౌత్ ఆఫ్రికా ఫీల్డర్లు 1-2 క్యాచ్లు వదిలేయడానికి కూడా వీరికి కలిసి వచ్చింది. మార్కో జాన్సన్ వేసిన 18వ ఓవర్లో హోల్డర్ 2 6లు 2 4లు బదడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. కానీ చివరి 2 ఓవర్లలో ఎంగిడి కార్బిన్ బాష్ కట్టడి చేశారు. చివరి ఓవర్లో విండీ స్కోర్ 170 దాటింది. హోల్డర్ షెఫర్డ్ కలిసి 8వ వికెట్కు 57 బంతుల్లోనే 89 పరుగులు జోడించాడు. వెస్టిండీస్ మొత్తం స్కోర్లో వీరిద్దరి సగానికి పైగా స్కోర్ చేయడం గమనార్హం. 158 స్ట్రైక్ రేట్తో విధ్వంసం సృష్టించిన హోల్డర్ 4 4లు 3 6లతో 31 బంతుల్లో 49 పరుగులు చేసి చివరి ఓవర్లో రన్అట్ అయ్యాడు. చివరి బంతికి బౌండరీ బారిన రొమారియో షెఫర్డ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది వెస్టిండీస్. 140 స్ట్రైక్ రేట్తో విధ్వంసం సృష్టించిన షెఫర్డ్ 3 4లు 4 6లతో 37 బంతుల్లో 52 పరుగులు చేసి అజయంగా నిలిచాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లో లుంగి ఇంగిడి 3 వికెట్లతో చెలరేగాడు. రబాడా, కార్బిన్ బాష్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాకు ఓపెనర్లు ఏడెన్ మాక్రమ్, క్వింటన్ డికాక్ అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. తొలి ఓవర్ నుంచే పోటీపడి మరి 4లు 6లతో రెచ్చిపోయిన వీరిద్దరూ తొలి వికెట్కు దాదాపు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మాక్రమ్, డికాక్ విధ్వంసంతో సౌత్ ఆఫ్రికా స్కోర్ బోర్డ్ ఓవర్కు 12 రన్ రేట్తో దూసుకుపోయింది. ఓపెనర్ల దూకుడు దెబ్బకు పవర్ ప్లేలోనే సౌత్ ఆఫ్రికాకు 66 పరుగులు వచ్చాయి. సౌత్ ఆఫ్రికా ఓపెనర్లను కట్టడి చేయలేక కరేబియన్ బౌలర్లు చేతులెత్తేశారు. ఎట్టకేలకు 8వ ఓవర్లో ఈ భాగస్వామ్యాన్ని స్పిన్నర్ రోస్టన్ చేజ్ విడదీశాడు. 190 స్ట్రైక్ రేట్తో ఊచకోత కోసిన డికాక్ 4 4లు 4 6లతో 24 బంతుల్లోనే 47 పరుగులు చేసి హోల్డర్కు క్యాచ్ చౌటాడు. దీంతో 95 పరుగుల వద్ద సౌత్ ఆఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. సౌత్ ఆఫ్రికా జట్టు సాధించాల్సిన లక్ష్యంలో సగానికి పైగా ఓపెనర్లే చేయడం గమనార్హం. అనంతరం 1 డౌన్ బ్యాటర్ ర్యాన్ రికల్టన్తో కలిసి ఊచకోత కొనసాగించిన కెప్టెన్ మాక్రమ్ ఆ తర్వాతి ఓవర్లోనే 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మాక్రమ్, రికల్టన్ కలిసి విధ్వంసం సృష్టించారు. సౌత్ ఆఫ్రికా విజయానికి కావాల్సిన మరో 82 పరుగులను 49 బంతుల్లోనే చేశారు. దీంతో 23 బంతులు మిగిలి ఉండగానే వెస్టిండీస్పై 9 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది. 178 స్ట్రైక్ రేట్తో 7 4లు 4 6లతో 46 బంతుల్లోనే 82 పరుగులు చేసిన మాక్రమ్ 160 స్ట్రైక్ రేట్తో 4 4లు 2 6లతో 28 బంతుల్లోనే 45 పరుగులు చేసిన ర్యాన్ రికల్టన్ అజయంగా నిలిచారు. ఈ మ్యాచ్లో దారుణంగా విఫలమైన వెస్టిండీస్ బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. రోస్టన్ చేజ్ ఓ వికెట్ తీసినప్పటికీ అతను కూడా 4 ఓవర్లలో 46 పరుగులు ఇచ్చాడు. కెప్టెన్ మాక్రమ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.